రేపు భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరగబోతూ ఉన్నాయి. పాకిస్తాన్ని చాలా సందర్భాల్లో నమ్మి మోసపోయాం, ఇబ్బంది పడ్డాం. సో పాకిస్తాన్ను నమ్మి భారత్ ఉంటుందా, లేకపోతే ఇదే అవకాశంగా పాకిస్తాన్ను చీల్చి అఖండ భారత్ దిశగా వెళుతుందా? ఒకటేనండి, ఈ 5వ యుద్ధం ఇది. అంతకుముందు జరిగిన యుద్ధాల్లో ఇందిరాగాంధీ విషయం ఒకటి చెప్తాను. 1971లో ఇందిరాగాంధీ గారు 93,000 మంది ఆర్మీని బంగ్లాదేశ్లో ఈస్ట్ పాకిస్తాన్లో పట్టుకున్నారు. పట్టుకున్నాక వాళ్ళని అన్కండిషనల్గా ఇందిరాగాంధీ వదిలారు అంటారు, కానీ దాని విషయం ఎప్పుడో నేను చర్చిస్తాను. ఇందిరాగాంధీ అన్కండిషనల్గా ఏం వదలలే. అప్పుడు అమెరికా అన్ని దూరం అయినాయి, వాటిని అవి ఏం చెప్తే మీరు ఏం చెప్తే అది వింటామని మళ్ళీ ఫ్రెండ్షిప్ కుదుర్చుకోదు. ఇందిరాగాంధీ చాలా తెలివైంది, చాలా షార్ప్ బ్రెయిన్ ఉంటుందండి. ఆవిడ షిమ్లా ఒప్పందం మీద ఒకటి సంతకం చేయించింది బలవంతంగా పాకిస్తాన్. ఆ షిమ్లా ఒప్పందంలో ఏంటంటే 2 దేశాల సమస్యలు ద్వైపాక్షికం, భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం, ఎల్ఓసిని తాత్కాలిక బౌండరీగా సీజ్ ఫైర్ లైన్గా ప్రకటిస్తామని ఒప్పందం చేసుకుంది ఇందిరాగాంధీ గారు. తర్వాత ఏమైంది, 80లో ఖలిస్తాన్ ఆవిడే భింద్రాన్వాలేని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందిరాగాంధీయే మోసపోయింది. తర్వాత ఈ 90లో మనం చూస్తూ ఉన్నాం అంతర్జాతీయ తీవ్రవాదం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏంటి, మన ఈ యుద్ధంలో ఏంటి, పాకిస్తాన్ని ఏ విధంగా కూడా నమ్మకూడదు, అది దొంగ నక్క గుంట నక్క పాము లాంటిదని మనకు అర్థమైంది. ఇప్పుడైనా భారతదేశం తెలివి తెచ్చుకుంది, తెలివి తెచ్చుకోగలదు. అది కూడా మోడీ గారు ఓకే ఇందిరాలాగానే ఆలోచిస్తారు, చాలా వరకు ఇందిరాలో ఆలోచిస్తారు. ఈ విధానంలో దాన్ని నమ్మకూడదు. కాబట్టి ఈ బలూచిస్తాన్ని ఎగదోసి వేరే దేశంగా చేయాలి. అప్పుడు బంగ్లాదేశ్ని విడదీసి ఇందిరాగాంధీ గారు సగం బలం తీసేసినట్టు బలూచిస్తాన్ని డివైడ్ చేయాలి. ఈ విధంగా తర్వాత పీఓకేని లాక్కోవాలి. సో సింధు జలాలు మనం తెచ్చేసుకున్నాం. సో ఈ విధంగా ఏమిటంటే పాకిస్తాన్ని భారతదేశం ఏ స్థితిలో కూడా గుడ్డిగా నమ్మకూడదు అనే భారతీయులు కోరుకుంటున్నారు. పాకిస్తాన్ ఇది భారతదేశంలో పార్టీలు కోరుకుంటేనే ప్రభుత్వం కోరుకుంటుంది. కాబట్టి భారత ప్రభుత్వం నేను ఏమనుకుంటున్నానంటే ఈ వచ్చే చర్చల్లో పెట్టే అంశాలు మీరు చూస్తూ ఉంటారు, మనం డిస్కస్ చేస్తూ ఉంటాం కూడా. ఈ వచ్చే అంశాలు ఎలా ఉంటాయంటే పాకిస్తాన్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి ఇవి ఏదో అంతర్జాతీయ చట్టాలు, మీరు టెర్రరిజం కన్వెన్షన్ ఆన్ టెర్రరిజం అని ఒకటి ఉంది అంతర్జాతీయంగా, దాన్ని అంగీకరింపజేయండి. టెర్రరిజాన్ని ప్రమోట్ చేయం, మీరు ఉగ్రవాద సంస్థలన్నిటినీ మాకు అప్పచెప్పండి, లేకపోతే అమెరికాకు అప్పచెప్పండి. ఒక జైలు ఓపెన్ చేసింది అమెరికా, అక్కడ ట్రంప్ గారు కొత్తగా ఒక జైలు, అందులోకైనా పంపండి, మాకు పంపకపోతే నాశనం చేయండి అని ఒక తీవ్రమైన దాని యాక్షన్ ఏదో మాట వరుస కాదండి, తీవ్రవాదాన్ని అంతం చేస్తున్నట్టు క్రెడిబుల్గా అది స్టెప్పులు తీసుకుంటేనే ఇండియా నమ్మిద్ది, అంతర్జాతీయ సమాజం నమ్మిద్ది. ఆర్థిక ఒత్తిడి తీసుకొస్తే ఈ టెర్రరిజం ఆపేదాకా ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. మిలిటరీ పరంగా దాని ఆయుధాలు కూడా అమ్మనివ్వని పరిస్థితి. ఇప్పుడు చైనా ఇష్టం వచ్చిన ఆయుధాలు అమ్మడానికి ఉండదు. ఈ విధంగా పాకిస్తాన్ పూర్తి బలహీనం చేసే విధంగా అది ఇంకా ఎక్కువ భారత్ మీద ఇలాగ ఆయుధం దుయ్యకుండా చేసేటట్టు చేసి దాన్ని ముక్కలు చేయడానికే వెళుతుందని నేను అనుకుంటున్నా. ఇంకొకసారి భారతదేశం పాకిస్తాన్ని నమ్మే పరిస్థితే లేదు.